హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం చాలా టాస్క్లు అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదండి. సో ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి ఇమ్మాన్యుయల్ గెలిచాడు. దాని తర్వాత సంజనా గారితో ఆడాడు. సంజనా గారితో కూడా గెలిచాడు. సంజనా గారు వచ్చేసి ఫైనలిస్ట్ రేస్ నుంచి అయితే తప్పించుకునింది, అంటే తప్పుకునిందనే చెప్పాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ముగ్గురు ఆడతారు. దాంట్లో తనూజ గెలుస్తుంది. సో తనూజ వచ్చేసి సుమన్ శెట్టి గారితో అయితే ఆడడం జరిగింది. సుమన్ శెట్టి గారితో ఆడిన తర్వాత సుమన్ శెట్టి గారు గెలిచారు, తనూజ అయితే ఓడిపోయింది. సో దీని తర్వాత సుమన్ శెట్టి గారు డేమాన్ పవన్ తో అయితే ఆడతారంటే డేమాన్ పవన్ అయితే గెలిచాడు. సో ఇక సుమన్ శెట్టి గారు అయితే ఓడిపోయారు. ఇంతవరకు బాగుంది. సుమన్ శెట్టి గారు ఓడిపోయిన తర్వాత డేమాన్ పవన్ గెలిచాడు కదా. డేమాన్ పవన్ వచ్చేసి భరణి గారితో అయితే ఆడతాడంట. ఇక భరణి గారితో ఆడితే ఎవరు గెలుస్తారని మనమైతే అనుకున్నాము, డేమాన్ పవనే గెలుస్తాడు. ఎందుకంటే తొడగొట్టి మరీ చెప్పాడు కదా నామినేషన్స్ లో. సో కాబట్టి ఖచ్చితంగా డేమాన్ పవనే గెలుస్తాడు అనుకునే సందర్భంలో ఇక భరణి గారు గెలిచారంటే డేమాన్ పవన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద ఫినాలీ రేస్ అంట. వావ్, ఇది చాలా షాకింగ్ గా ఉంది కదా. నిజమేనండి, ఇదే జరిగింది. భరణి గారు గెలిచారు, డేమాన్ పవన్ అయితే ఓడిపోయాడు. సో ఇప్పుడు ఓడిపోయిన రేస్ లో ఎవరెవరు ఉన్నారు? సంజనా గారు, తనూజ, అలాగే డేమాన్ పవన్ అయితే ఉన్నారు. సో భరణి గారు గెలిచిన తర్వాత కళ్యాణ్ తో ఆడాడంట. మరి ఇక్కడైతే కొద్దిగా సస్పెన్స్ అయితే ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ గెలిచాడు, భరణి గారు ఓడిపోయారు అని అంటున్నారు. మరి చూడాలి ఏం జరిగిందో. మొత్తానికైతే డేమాన్ పవన్ అయితే అవుట్ ఆఫ్ ద ఫినాలీ టాస్క్. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.